నువ్వు బలాఢ్యుడుగా బలవంతుడుగా ఉంటావు. సంఘములో నిలిచి ఉండాలి. 92 కీర్తన 13వ వచనంలో చూసినట్లయితే 92 కీర్తన 13వ వచనం గట్టిగా చెప్పాలి. యెహోవా మందిరములో నాటబడిన వారై, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్తిల్లుదురు. నాటబడిన వారై దేవుని ఆవరణంలో వర్తిల్లుదురు. కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో, ఎక్కడట? దేవుని మందిరములో. చెప్పండి, ఎక్కడ? 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 నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఎలా ఉన్నాడట? పచ్చని ఒలివ చెట్టు. నిత్యము దేవుని కృపను నమ్ముకుంటున్నాను. హల్లెలూయా. చెప్పండి. దారి తప్పిపోయిన క్రైస్తవుల్లాగా ఉండకూడదు. ఇటు అటు పరిగెడుతున్న క్రైస్తవులాగా ఉండకూడదు. తన యొక్క నివాసమును విడిచిపెట్టాడంట దేవుడు. ఈరోజు సంఘమే నీ నివాస స్థలం, క్రీస్తే నీ నివాస స్థలం. రెండవది, సంఘమే నీ నివాస స్థలము. సంఘములో నిలిచి ఉండాలి. చెప్పలేదు. మూడవది అత్యంత ప్రాముఖ్యమైనది, కుటుంబములో నిలిచి ఉండుట. ఫ్యామిలీ, స్టాండింగ్ ఇన్ ద ఫ్యామిలీ, స్టాండింగ్ ఇన్ ద గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీస్. కుటుంబములో ఎవరి స్థానంలో వారు నిలిచుండాలి. భార్య స్థానంలో భార్య నిలిచుండాలి, భర్త స్థానంలో భర్త నిలిచుండాలి, పిల్లల స్థానంలో పిల్లలు నిలిచుండాలి. వివాహం జరిగిన తర్వాత స్త్రీ పురుషుడు భిన్నమైనటువంటి పరిస్థితుల్లో, వాతావరణాల్లో, కుటుంబ నేపథ్యాల్లో, వారి వ్యవహార శైలిలో భిన్నమైన వ్యక్తులు, వారిద్దరిని తీసుకొచ్చి ఒక కుటుంబంగా దేవుడు మార్చాడు. ఒక కుటుంబమైంది. భార్య భర్తలు ఇద్దరు ఒక కుటుంబముగా మార్చబడింది. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో వారు ఏక శరీరము. ఆ ఏక శరీరముగా దేవుడు వారిని జతపరిచినప్పుడు వారికి బహుమానముగా పిల్లల్ని దేవుడు అనుగ్రహించాడు. ఇందులో మూడో వ్యక్తి పోదు. భార్యలు భర్తలు కూడా మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వద్దు. ఈ రోజు, హలో అందరు జాగ్రత్త వినాలి, ఈ రోజు ఈ కుటుంబ బంధాలు చెడిపోవడానికి గల కారణము అత్తలు. ఈ అమ్మాయి తరపున అమ్మ కావచ్చు, అబ్బాయి తరపున అమ్మ కావచ్చు. అంటే విడాకులు ఎందుకు జరుగుతున్నాయని సర్వే చేశారు. 80% మంది ఈ అత్తగారింటి దగ్గర నుంచి వస్తాను ఈ వ్యవహారం అంతా. ఎందుకు విడిపోయారు అంటే వీళ్ళ కారణం ఏముండదు. ఎందుకంటే వీళ్ళు స్త్రీ పురుషుడు ఎప్పుడు కూడా నార్త్ పోల్ సౌత్ పోల్, ఇవి రెండు ఆకర్షణ కలిగి ఉంటాయి. ఈ మధ్యలో వికర్షించే శక్తి పడి దూరుతుంది. ఇవి అత్తలు అని తేలింది. అందుకనే అత్తలు ఇక్కడ వరకు ఉంటే జాగ్రత్తగా గమనించండి. వాళ్ళ బతికేదో వాళ్ళు బతకనియండి. రెండు చదువు అలలు చెప్పండి. అత్తలు ఇక్కడ ఎవరు ఉంటే చెప్పండి. నేను వాళ్ళ మధ్యలో దూరను, అసలు వాళ్ళ వైపే చూడ. వాళ్ళు ఏం చేసుకుంటారో నాకు అవసరం లేదు. వాళ్ళు దేవుడికి లెక్కప్ప చెప్పాలి. నీకు కాదు లెక్కప్ప చెప్పేది, నువ్వు కాదు వాళ్ళని సరి చేసేది దేవుడు. చెప్పండి, అత్తలుంటే చెప్పండి. నేను దూరం వాళ్ళ మధ్యలో ఉంటాను. అట్లా ఎట్లుంటుంది? నేను గనకపోతే వీడు ఎట్లా పెద్దగా అయిండు, నేను చదివేయకపోతే వీడు ఇప్పుడు ఈ స్థాయికి ఎట్లా వచ్చిండు, నేను పెంచి పోషించకపోతే నీ స్థాయిలోకి ఎట్లా వచ్చిండు. అందుకనే చెప్తా విను. ఆ ఇంటిలో యజమానుడు రాజు, యజమానురాలంటే భార్య రాణి. నువ్వెవరో తెలుసా? అత్తవు, నువ్వు మహారాణి.
మహారాణి ఏం చేయాలి? ఉత్త కూర్చోవాలి. రాజు రాణి పరిపాలించాలా, నువ్వు ఉత్త కూర్చోవాలి. అర్థమైతే రెండు సిద్ధాలు చెప్పండి. ఏమవుతుంది? నా కోడలు ఏం చేస్తుంది, నా కొడుకు ఏం చేస్తుంది, వచ్చేస్తాడు. ఎందుకమ్మా నీకు బాధ? ఎందుకమ్మా నీకు ఆ కష్టాలు? నువ్వు రాణి, మహారాణి లాగా క్వీన్, యు ఆర్ ఏ క్వీన్. రాణివి నువ్వు. వాళ్ళు ఇప్పుడే వచ్చిన రాణి, ఆమె మీ ఇంటికి వచ్చింది రాణి. హల్లెలూయా. కాబట్టి భార్యలు కూడా భర్తలను ప్రేమించేవారుగా ఉండాలి, భర్తలకు లోబడేవారుగా ఉండాలి. భర్తను ఒక రాజుగా ట్రీట్ చేయాలి. నా యజమాని, నువ్వు నీ భర్తను ఒక దాసునిగా ట్రీట్ చేసినావు అనుకో, నువ్వెవరు? దాసురాలు. కొంతమందికి ఏమాత్రం గౌరవం ఉండదు భర్తనంటే. ఏంటి కదా, చుడిపిల్ల పడ్డ ఈగను తీసేసినట్టు చేస్తారు. ఈగ విన్నా వాల్యూ ఉండదు, కానీ నీకు వాల్యూవే ఉండదు ఇట్లా. అట్లాంటి తల్లులు ఉంటారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి సరిచేసి ఒక మంచి రాణిగా నిన్ను మార్చునుగా. యు ఆర్ ఏ క్వీన్, యువర్ హస్బెండ్ ఈస్ ఏ కింగ్. హల్లెలూయా. నువ్వెవరు? ఎంతమంది ఇక్కడ రానండి? కొన్ని దాసిగా ఎంతమంది? దాసిగానే ఉండడం నాకు ఇష్టం. అందుకే నా భర్తను దాసుగా చేసుకున్నా. నీ భర్త దాసుడైతే నువ్వు పెద్ద దాసివి, నీ భర్త రాజు అయితే నువ్వు పెద్ద రాణివి. నువ్వు ఎంత పెద్దగా నీ భర్తను రాజుగా చేస్తే నువ్వు అంత పెద్ద రాణివైతావు. నీ భర్తను ఎంత దాసుగా చేస్తే నువ్వు అంత పెద్ద దాసివైతావు. రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. నీ బాధ్యత ఏంటంటే నీ భర్తను ముందు గౌరవపరచు. ఎట్లాంటోడైనా పర్వాలేదు, గౌరవించు. భర్తలకు ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? బలహీనమైన ఘటం, బలహీనమైన ఘటము. కుండను ఎట్లా పడితే అట్లా మోయడానికి వీలేదు, అది పగులితే పనికిరాదు. అది బిందె కింద పడితే సొట్టు పోతే మళ్ళీ సొట్టు తీసుకోడు వస్తాడు. సొట్టులు తీస్తామని తిరుగుతాడు కూడా. సొట్టు తీసేయించుకోవచ్చు, కానీ ఇవి సొట్టు పోవి అసలే. ఎందుకంటే ఏంటంట? కుండలు. చెప్పండి అందరు, ఇవ్వండి. నేనంటది. అందుకని ముందు హవ్వను పడగొట్టింది. అందుకని మీరు కూడా ఒక కుండాన్ని గ్రహించి మా భర్తను ఎత్తేయకుండా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలని మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు అడ్డతోటని చెప్తే వాళ్ళ చేతులకి కింద పడుతుంది. అది ఎందుకు పని కాదు. కుండని ఎవరైనా నచ్చ పెడతారమ్మా? ఎవరు నచ్చ పెడతారు? అదంతే సంగతులు చింతగించమని. అందుకనే కుటుంబం అంటే విలువలతో కూడినటువంటిది. కుటుంబం అనంటే విలువలతో కూడినటువంటి. అందుకనే ఆదాముకు దేవుడు బాధ్యతనిచ్చాడు. పండు తినకూడదని హవ్వకు చెప్పలే, ఆదాము చెప్పిండు. అంటే ఆదాము యొక్క బాధ్యత ఏంటిది? హవ్వకు నేర్పించుకోవాలి. కానీ దురదృష్టం ఏందో తెలుసా? హలో, స్త్రీలకు తెలిసినంత వాక్యం పురుషులు తెలియదు. తూ అంటే తారాదు పురుషులకి. స్త్రీలు బైబిల్ అందుకనే పౌలు అన్నాడు, స్త్రీలైన మీరు మీ భర్తల దగ్గర నేర్చుకోండి. ఏం నేర్చుకుంటావు నీ భర్త దగ్గర? ఏమొత్తలేదా? అందుకని భర్తలు సిగ్గుపడాలి. భార్యల దగ్గర నేర్చుకోండి, భార్యల దగ్గర నేర్చుకోండి. ఎంత చెందుకుంటాను మరి? పురుషుడు అయ్యండి, నీ భార్యకు నువ్వు వాక్యం నేర్పించాల్సిన వాడు అయ్యండి. నీకేం వాక్యం తెలుస్తలేదు, నువ్వేం వాక్యం నేర్చుకుంటలేవు, నువ్వు దేవుని సన్నిధికి రావట్లేదు. పాపం స్త్రీలు మీద పడి కింద పడి మీ పని కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఒకసారి గట్టి సఫలు కొట్టండి, వాక్యం విషయంలో సఫలు కొట్టండి. మీ దగ్గర పెన్ను ఉండదు, నోట్ బుక్ ఉండదు, బైబిల్ ఉండదు, ఖాళీగా ఊపుకుంటూ కూడా పోతున్నావు. నువ్వు వాక్యం నేర్చుకోవాలి. పౌలు అయితే హెచ్చరించాడు, మీ భర్తల దగ్గర కూర్చొని నేర్చుకోండి. ఏం